అతి రాత్రి గాఢాంధకారంలో మధుర కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. గది దివ్యత్వంతో నిండిపోయింది. వాసుదేవుడు బుట్టలో తీసుకుని యమున నదిలో నడిచాడు. శేషనాగు తలలతో వర్షం నుండి కాపాడింది. యశోద కృష్ణుని హత్తుకుంది. ఆ చిరునవ్వులో ఆనందించింది. కృష్ణుడు దుడలతో ఆడసాగాడు. నెమలి పింఛం గాలికి ఊగుతూ ఉంది. కృష్ణుడు వెన్న కుండలో చేయి పెట్టాడు. కానీ గోపికలు నవ్వుతూ మన్నించారు. తల్లి యశోద కోపంతో నోరు తెరువు అని అన్నప్పుడు కృష్ణుని నోటిలో మొత్తం విశ్వమే కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలతో కూడిన అపార దివ్యలోకం అది. తల్లి యశోద గట్టిగా కట్టిన తాళ్లతో రోలును లాగుతూ అర్జున వృక్షాల మధ్యకు వెళ్ళాడు. రోలు ఇరుక్కుండగా చెట్లు విరిగి పడతాయి. అందులో నుండి నలకుబేరుడు అవతరించి కృష్ణుని పాదాలపై ప్రతి ఇంటికి పూలమాలలు, వీధులంతా సంగీతం, గోకులం అంతా కృష్ణ జన్మను ఉత్సవంగా జరుపుకుంటుంది. కృష్ణుడు కదంబ చెట్టు కింద మురళి వాయిస్తుంటే జింకలు, పక్షులు సైతం మైమరచి నిలిచిపోయాయి. పూర్ణచంద్రుని కాంతిలో గోపికల మధ్య కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. ప్రతి గోపిక అతనిని తన పక్కనే ఊహించుకుంది. ఒక చేత్తో గోవర్ధనగిరిని ఎత్తి భారీ వర్షం నుండి గ్రామాన్ని రక్షించాడు కృష్ణుడు. నెమలి తన పింఛాన్ని విప్పగా కృష్ణుడి కిరీటంలో పింఛం దానితో చేరి ఆ దృశ్యం స్వర్గ సౌందర్యమైంది. పచ్చిక పొలాల అంచుల్లో కృష్ణుడు, బలరాముడు పరుగు పందెం ఆడుతూ నవ్వులు చిందించారు. తన చేతి ఊపుతో సుదర్శన చక్రం మెరుపులా విసరగా కంసుణ్ణి ఆ శక్తి చీల్చింది. తలవంచిన భక్తులపై చేయి ఉంచి ప్రేమ, కరుణతో ఆశీర్వదించాడు. చంద్రకాంతిలో యమున అంచున రాధాకృష్ణులు నడుస్తూ ఆ నీటిలో ప్రతిబింబంలా ఒక్కటయ్యారు. మానవ పిరమిడ్ ఎక్కి కృష్ణుడు వెన్నెకుండను పగలగొట్టి పాలు, వెన్నె జల్లు కురిపించాడు. అనేక ముఖాలు, చేతులతో విశ్వరూప దర్శనం ఇచ్చి సమస్త లోకాలను కలగలిపి చూపించాడు. యమున గర్భంలో ఉగ్రంగా గర్జించిన కాళీయ సర్పంపై చిన్ని కృష్ణుడు అరచేతిలో పూతని తట్టు నృత్యం చేశాడు. బృందావన ఆంగణంలో కృష్ణుడు స్నేహితులతో కుస్తీ ఆడాడు. మట్వాలు లోకాలలో ఆ రూపం దేవతాలోకంగా ప్రతిఫలించింది.